ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏమిటి ఆలోచిస్తున్నావు? చెప్పు. సరేలేండి, మీరు నన్ను నమ్మకపోయినా నాను ఆ దేవుణ్ణి నమ్ముతాను. ఏమో, నాను కోరుకుంటే రుద్ర సార్ని దేవుడు ఇక్కడికి పంపిస్తాడేమో, ఎవరికి తెలుసు. ఓ సరే అయితే కోరుకో. కోరుకుంటాను. తత్పురుషాత్మ మహాదేవాదితర్నోర్ధ ప్రచోదయాత్ సద్యో జాతమృద్ధ్యాం విద్యో జాతాయ వై నమో నమః భవే భవేనాథ భవే భో సుమాం భోద్భవాయ నమః. దేవుడా దేవుడా, నా నీ మీద నమ్మకంతో పందెం కట్టేశాను. ఈ ఒక్కసారికి నా మాట నెగ్గేలా సే స్వామి. ఏదోలాగా రుద్ర సార్ని ఇక్కడికి రప్పించు. ఏదోలా సార్ ఇక్కడికి రావాలి, వినాయకుడి పండుగ ఘనంగా జరగాలి, అమ్మగారిలో మార్పు రావాలి. మా అమ్మ కూడా తొందరగా నా కంటికి కనిపించాలి. ప్లీజ్ 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 స్వామి. చూసుకో. సరే సార్. హలో హలో, ఎవరు నువ్వు? గుడికా? అసలు ఎవరు నువ్వు? హలో. ఏడి రుద్ర ఇంకా రాలేదే? పాపం ట్రాఫిక్ జామ్ అయిందేమో. మీరు నన్ను ఎగతాళి చేస్తున్నారు కదూ. అయినా ఇలా మొక్కగానే అలా ఎలా వచ్చేస్తారు? కొంచెం టైం పడుతుంది. ఓ ఎంత టైము? వారమా, నెల? అబ్బా పెద్దరు, ఆ, ఈ గుళ్ళో మనం మాత్రమే ఉన్నామా? ఎంతమంది భక్తులున్నారు? అయినా ఈ ప్రపంచంలో ఎన్నో గుళ్ళు, ఎంతో మంది భక్తులుంటారు. అందరి కోరికలు వినాలి కదా పాపం. అవును పాపం. ఆ, పోనీ నందిగారికి రికమెండేషన్ చేసుకోలేకపోయావా? కదా, మంచి ఐడియా పెద్దరు. నందీశ్వరుడికి చెప్తే శివయ్యకి చేరేస్తాడు. ఉండండి, ఇప్పుడే చెప్తాను. ఏ గంగా, నందిగారు నందిగారు, మీ బాస్ చాలా బిజీగా ఉన్నారనుకుంటా. నా కోరిక పట్టించుకోవట్లేదు. కాస్త మీరైనా చెప్పండి. ఊరికి ఏం వద్దులేండి. మీ పేరు చెప్పి 11 ఆవులకి అరటిపళ్ళు, బెల్లం తినిపిస్తాను. బాగా కాకా పడుతున్నావే. ప్లీజ్ ప్లీజ్. ఏంటి, ఏమైంది అలా చూస్తున్నావు? కొంప తీసి రుద్రొచ్చాడా ఏంటి? ఎవరు లేరే. పెద్దరు అక్కడ అక్కడ ఎక్కడా? అక్కడ మీరు చూడండి. అమ్మా అమ్మా గంగా, అమ్మా గంగా, గంగా, గంగా. అమ్మా 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 గంగా, అమ్మా 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 అమ్మా. గంగా, 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 మీ అమ్మ ఇక్కడ లేదు. ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావు? మీ అమ్మ లేదని చెప్తున్నాడు కదా. నా అమ్మని చూశాను, ఇక్కడే ఉండాలి. ఇదిగో గంగా, గంగా, అమ్మా, గంగా, 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 ఆగు, ఆగు. పెద్దరు, మా అమ్మని చూశాను పెద్దరు. ఆగమన్నానా? చూడు, నీతో పాటు నేను కూడా గుడంతా వెతికాను. మీ అమ్మ ఇక్కడ లేదు. నన్ను చూశాను పెద్దరు. నువ్వు మీ అమ్మ గురించి ఆలోచిస్తున్నావు కాబట్టి అందుకే ఎవరినో చూసి భ్రమపడి ఉంటావు, అంతే. అంటే నన్ను నిజంగా అమ్మని చూడలేదా? అంత నా భ్రమ? అవును, భ్రమే. నిజమైతే నాకు కూడా కనిపించాలి కదా.
ఏమైంది? మళ్ళీ మీ అమ్మ కనిపిస్తోందా? ఆహాహాహా, కాదు పెద్దోరు, రుద్ర సార్ కనిపిస్తున్నారు. రుద్రానా? ఆ, ఓ, పెద్దోరు, హా? నాను దేవుడికి అమ్మ కనిపించాలని, రుద్ర సార్ కూడా ఈ గుడికి రావాలని మొక్కాను. ఇందాక అమ్మ కనిపించింది, నా భ్రమ అయితే ఇప్పుడు నేను రుద్ర సార్ని చూస్తూ ఉండటం భ్రమే కదా? కాదు, ఇది నిజం. నిజమా? అవును, ఎందుకంటే రుద్ర నాకు కనిపిస్తున్నాడు. అయితే అమ్మ కనిపించింది కూడా నిజమే అయి ఉంటుంది. కాదు, అది భ్రమ. అలా ఎలా అవుతుంది పెద్దోరు? అయితే రెండు నిజమే అయి ఉండాలి, లేదా రెండు భ్రమ అయి ఉండాలి. ఒకటి భ్రమ, ఒకటి నిజం ఎలా అవుతుంది? ఆ, మీ అమ్మగారు నాకు కనిపించలేదు కాబట్టి భ్రమ. రుద్ర నాకు కనిపిస్తున్నాడు కాబట్టి ఇది నిజం. లేదు పెద్దోరు, దేవుడు రెండు కోరికలు విని ఒకే కోరిక ఎందుకు తీరుస్తాడు? రెండు కోరికలు తీరుస్తాడు. కాదు, దేవుడు నీ ఫస్ట్ కోరిక పోస్ట్ పోన్ చేసి రెండో కోరికకి వెంటనే బిల్ పాస్ చేశాడు. లేదు పెద్దోరు, అరే చెప్తున్నాను కదా. నేను చూసాను. కాదు, భ్రమని చెప్తున్నాను. భ్రమ అంటున్నాను కదా. పెదనాన్న. ఆ. ఆ, రుద్ర, నువ్వేనా? నిజంగా నువ్వేనా? అదేంటి పెదనాన్న అలా అడుగుతున్నారు? ఆ, అది నువ్వు గుడికి పెద్దగా రావు కదా, అందుకే అలా అడిగాను. అది సరే, ఇంతకీ మీరేంటి ఇక్కడ? అది గంగ వినాయక చవితికి ఆ, 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 వినాయక చవితికి గుడి ఫుల్ బిజీగా ఉంటుంది, ఇవాళే వెళ్ళి దర్శనం చేసుకుంటే బాగుంటుంది అంటే తీసుకొచ్చాను. నిన్ను కొద్ది రోజులు బయట తిరగొద్దని చెప్పాను కదా, మాట వినే అలవాట్లేదా నీకు? వినదు. ఎందుకు వింటుంది? మొండి ఘట్టం. అది సరే, నువ్వేంటి ఇక్కడ? అది సరే సరే, మీరు మీ పని చూసుకోండి, నేను మళ్ళీ మాట్లాడతా. రుద్ర, ఒరే రుద్ర, పెద్దోరు, నన్ను అడగగానే దేవుడు రుద్ర సార్ని అయితే రప్పించాడు కదా, మరి మా అమ్మని ఎందుకు రప్పించలేదు? దేనికైనా టైం రావాలి. పద, వినాయకుడి విగ్రహం కొందాం. అంటే పండుగ చేయడానికి మీరు ఒప్పుకున్నట్టేనా? నువ్వు కోరుకున్నట్టుగా శివుడు రుద్రని రప్పించి సిగ్నల్ ఇచ్చేశాడు కదా, శివాజ్ఞ అయ్యాక నేనెందుకు కాదంటాను? అయితే వినాయక చవితి చేయడం వల్ల అంతా మంచి జరుగుతుంది అనే నా నమ్మకాన్ని మీరు నమ్మినట్టేనా? నమ్ముతున్నాను. మరైతే నాను చూపించింది మా అమ్మని అంటే నమ్మరే? ఓ, మళ్ళీ అదే మాట. అది నీ బ్రహ్మని చెప్పాను కదా. ఇప్పుడు వినాయకుడిని తీసుకెళ్దామా వద్దా? తీసుకెళ్దాం. పద. ఆ.